ప్లాంట్స్ యూనిట్ ఇది. ఇండోర్ మొక్కల్లో మనం అంటే ఇంటికి అందం ఎంత అవసరమో ఇంటీరియర్‌గా ఆక్సిజన్ కూడా అంత అవసరం. అంటే ఆక్సిజన్ వచ్చేది ఈ మొక్కలు పెంచితే మాత్రమే. యాక్చువల్‌గా మొక్కలనేవి కిరణజన్య సంయోక్రియ జరగడానికి వీలుగా ఉండేటువంటి విధంగా ఇయన్నీ కూడా మనకి ఇండోర్‌లో గది నీడలో కూడా మంచి హెల్తీగా, ఆరోగ్యంగా పెరుగుతాయి ఈ మొక్కలన్నీ కూడా. ఏటంటే ఆహ్, నే నీడలో అంటే ఏసీ రూమ్‌లో ఏసీలో ఉన్నా కూడా ఈ ఆకు మీద కూడా మచ్చ లేకుండా చాలా అందంగా పెరుగుతాయి ఇవి. అదేవిధంగా ఇవన్నీ కూడా ఇటువంటి షేడ్ నెట్‌ల్లో పెంచుదాం. ఈ షేడ్ నెట్‌లో పెంచిన దాని మీద ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే ఇంట్లో పెట్టినప్పుడు ఏమాత్రం కూడా మనం కొత్తగా ఇంట్లోకి వచ్చామనే అభిప్రాయం దీనికి లేకుండా ఇక్కడ ఎలా పెరుగుతుందో పట్టుకెళ్ళినోళ్ళు ఇంటికాడ కూడా అదే మాదిరిగా పెరుగుతుంది. ఇది డ్రెసేనియా కాంపాక్ట్ దీని పేరు. పచ్చగా ఉండి ఎంతో ఆహ్లాదకరంగా ఇంటీరియర్‌లో ఒక రంగు పెయింట్ వేసిన తర్వాత ఆ రంగు ముందు దాన్ని ఎడదీయడానికి ఇలాంటి ఇంటీరియర్స్ కూడా దీన్ని బాగా ఉపయోగిస్తారు. అదేవిధంగా దీన్ని ఆగ్లోనమా మిల్క్ వైట్ అంటారు దీన్ని. థాయిలాండ్ నుంచి వచ్చింది ఈ మొక్క. స్కపులరా డయానా. ఇది కూడా ఇంటీరియర్‌గా చాలా పెయింట్‌లో ఇంచుమించు మంచి ఆక్సిజన్ ఇస్తూ ఇంటీరియర్‌ని అందాలను కాపాడుతూ కూడా చాలా బాగా చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఫిలోడెండ్రన్ జన్నడ్ అండి ఇది. చాలా ఎంత అందంగా ఉందో చూడండి. కటింగ్‌గా ఆకులు నేచురల్‌గా ప్రకృతి రీత్యా ఇలా కట్ చేసి ఎంతో చాలా ఆనందంగా ఉంటది, అందంగా ఉంటది ఈ మొక్క. సుమారు ఇందులో మనకి మనీ ప్లాంట్ అని, బ్రాసియా, కల్రోమా, డ్రసేనియా కల్రోమా, ఫిలోడెండ్రన్ వెరైటీ అలా చాలా రకాలుంటాయి. ఇది వచ్చేటప్పటికి ఫిలోడెండ్రన్ వెరైటీ. ఇది కూడా చాలా బాగా 5 స్టార్ హోటల్స్‌లోను ఆటిల్లో ఎక్కువ స్పేసెస్ ఉన్న చోట. ఇది డ్రసేనియా కల్రోమా చెందినటువంటిది. కొత్తగా వచ్చింది. మనకి డ్రసేనియా కల్రోమా అనేటప్పటికి కొంచెం షేడ్‌లోను, ఎండలో మాత్రమే పెరిగేటువంటిది. ఇది ఫుల్ ఇండోర్‌లో పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మొక్క ఇది. ఇది బ్రాసియా గోల్డ్. మనకి ఆక్సిజన్ కూడా ఎక్కువ శాతాన్ని రిలీజ్ చేస్తది. పచ్చగా ఉండటం వల్ల, ఆకు కొద్ది మందంగా ఉండటం వల్ల ఎక్కువ శాతం ఆక్సిజన్ ఇస్తది. ఆ విధంగా మంచి విరివిగా, మంచి అందంగా, పచ్చగా, ఎత్తుగా పెరిగి మంచి ఇండోర్‌లో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తది. ఇండోర్‌లో మనకి ఇంచుమించు 150 నుంచి 200 రకాల వరకు కూడా ఉంటాయి సార్. మోనిస్ట్రా అని చెప్పి ఈ మోనిస్ట్రా మొక్క అది ఆకులు చిరిగిపోనియా అనేటటువంటి వాతావరణం కనబడుతుంది ఆ మొక్క దగ్గర. కానీ అది ప్రకృతి రీత్యా అలా వచ్చింది. ఇది పెద్ద ఎయిర్‌పోర్ట్‌ల్లోను, పెద్ద స్టార్ హోటల్స్‌లోను, పెద్ద ప్లేసులు ఎక్కువ ఉన్నటువంటి ఏరియాల్లో ఇది బాగా పెంచుతారండి. ఇది నాగిని అని చెప్పి చాలా లైవ్లీ గ్రీన్. ఇది చూస్తే చాలా గ్రీన్ చాలా ఎక్సలెంట్‌గా షైనింగ్. ఈ ఆకు కూడా ఏదో ఆయిల్ రాసారా అనేటువంటి అనుభూతి కలిగే విధంగా చాలా పచ్చగా ఉండి చాలా మంచి లైవ్ గ్రీన్ వస్తుంది. అదేవిధంగా పెట్రా క్రోటాన్స్లో కూడా ఇంచుమించు మన దగ్గర అవుట్డోర్లో పెరగడమే కాకుండా ఇండోర్లో పెరిగేటువంటి క్రోటాన్స్ కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఇది డ్రసేనియా సికింద్రా. ఇది కూడా మంచి ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా మంచి పెద్ద ఎయిర్పోర్ట్ లాంటి ఖాళీ ప్రదేశాల్లో కూడా ఖాళీగా ఉండి మంచి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతటిని కూడా ఆక్సిజన్గా మంచి అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఇది పీల్చుకొని మంచి ఆక్సిజన్ అందించి ఎయిర్ ప్యూరిఫైర్గా ఇది బాగా ఉపయోగపడుతుందండి. దీని పేరు వచ్చి ర్యాపిక్స్ ఎక్సెల్సియా. అంటే యాక్చువల్గా ఈ ఆకు చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని లేడీ ఫింగర్ పామ్ అని కూడా అంటారు. చాలా మంచి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్క ఇది. ఇలా ఈ మాదిరిగా ఇంట్లోనే పెంచుకునేటువంటి మొక్కలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి మొక్కల్లో మన దగ్గర ఇంచుమించు సుమారు 100 నుంచి 200 రకాల వరకు ఉన్నాయి. సర్క్యులెంట్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఇచ్చేటువంటి స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే పెద్ద కార్పొరేట్ సంస్థలో మామూలుగా ఎయిర్పోర్ట్లో అందంగా ఉండేటువంటి ప్రదేశాల్లో పెంచుతారు. మనకి 5 స్టార్ హోటల్స్‌లోను, ఆ విధంగా ఇంట్లో కూడా చిన్న మొక్కలు ఒక డాష్ బోర్డుల మీద చిన్న కబోర్డ్లో కూడా పెట్టుకునేటువంటి 4 అంగుళాల మొక్కలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. అందుబాటులో ధరల్లో ఉంటాయి. మీరందరూ కూడా ఒక్కసారి నర్సరీని వీక్షించి ఆ అనుభూతిని పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు తిరుపతిరావు అండి.
ఇండోర్ ప్లాంట్స్ అంటే ఎండ పడకుండా నీడలో పెరిగే ప్లాంట్స్. ఇవి నీడలో పెరుగుతాయి. కొద్దిగా నీడ, కొద్దిగా ఎండ ఉండాలి. అందుకే కొన్ని సెమీగా పెరుగుతాయి, కొన్ని పూర్తిగా నీడలోనే పెరుగుతాయి. అలాగే బాగా నీడలో పెరిగిన ప్లాంట్లు కూడా ఇక్కడ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మనం వాటిని చూడగానే ఇది నేచురల్ ప్లాంట్ లాగా లేకపోతే ప్లాస్టిక్ ప్లాంట్ అని అనుకుంటాం. కానీ మొక్క చాలా బాగుంటుందన్నమాట. అవి జత మనకి 300 నుంచి 3000 వరకు కూడా కాస్ట్ ఉంటుంది. చాలా బాగుంటాయి ఇండోర్ ప్లాంట్స్. మనీ ప్లాంట్స్లో 10-15 రకాలు ఉంటాయి. అందులో మేము ఒక 3 రకాలు తీసుకున్నాం.